నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో చాంద్రాయణగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్తో ఉంటున్నాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో వెనుకపడి ఉంది. ముఖ్యంగా అంటే బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నంత సోషల్ మీడియాలో హవా మీ ప్రభుత్వానికి లేదని బయట వార్తలు వస్తున్నాయి, నిజమేనా? వాళ్ళు అప్పుడు దాదాపు 10 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయకుండా ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళని నడపడానికి వీళ్ళు ఏదైతే యూట్యూబర్స్గా అంటే రకరకాల కొన్ని యూట్యూబ్లు స్వచ్ఛందంగా పనిచేస్తే వాళ్ళకు మా అభినందనలు. 10 సంవత్సరాలలో మాత్రం కొన్ని ఎవరినైతే డబ్బులు ఇచ్చి ప్రమోషన్లు చేయాలనో రకరకాల వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర బీజేపీ వాళ్ళ దగ్గర కేంద్రంలో వాళ్ళు రాష్ట్రంలో వీళ్ళు 10 సంవత్సరాల నుండి ఒక నిరుద్యోగుల మీద ఉద్యోగుల మీద యువత మీద వాళ్ళు ఏం కార్యాచరణ చేయకుండా వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పని ఇదే సోషల్ మీడియా. ఈరోజు ప్రజలకు తొందరగా పోయేది ఏంటంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని బలంగా పెట్టుకుంటే మనం ఎప్పుడైతే బలహీనులుగా మారుతామో ఆ రోజు మనము ఈ విధంగా వీళ్ళ మీద యుద్ధం చేయాలనే ఒక కార్యాచరణతోటి వాళ్ళు గతంలో ఏర్పాటు చేసుకొని డబ్బులతోని కొన్న వ్యక్తులతోటి ఈరోజు వాళ్ళు ఈ యొక్క కార్యాచరణ చేపిస్తారు. ఈ కార్యాచరణ ఆపాలంటే ఇప్పుడు ఒకటి నేను వాళ్ళని బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళని నేను ఒక్కటే అడుగుతున్నా. ఇలా మీరు రాష్ట్రంలో 8 మంది ఎంపీలుగా బీజేపీ వాళ్ళు గెలిచిర్రు, ప్రతిపక్షంలో ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో తిరిగేటప్పుడు వీళ్ళు మేము ఇది చేసినాము అని ఎక్కడన్నా చెప్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు ఏమున్నా కానీ కూడా సోషల్ మీడియాని ముందుకు పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా కాలక్షేపం చేయాలి. మేము 4 మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు 10 మేము ఏదైతే మంచి పనులని కాస్త చెడు పనులుగా మార్చుకొని ఈరోజు సోషల్ మీడియా వాడుతున్నారు. నేను సోషల్ మీడియా వాడుతున్న నా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. వాళ్ళు అది నిజాయితీగా నికాసుగా మన డబ్బే, మన కష్టార్జితం, మన రక్తం, మన కష్టం, మన చెమట మీరు తీసుకోండి. కానీ ఈరోజు మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉండే ఈరోజు సంవత్సరంన్నర కాల వ్యవధిలో డబ్బులు లేకున్న పరిస్థితిలో ఇంటి నుంచి ఎవరన్నా సీఎం పరిపాలన చేస్తుండ్రు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మేము హంగామా చేయాలంటే మా సీఎం గారు ఎవరికి మీలాగా ఫామ్ హౌస్లో పండుకోవాలంటే మీలాగా అక్రమ దందాలు చేయాలంటే ఎక్కడో పోయి 60-70 కిలోమీటర్ల దూరం పోయి ఉంటుండే. కానీ నికాస్గా ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున ఆయన సొంతంగా ఆయన కష్టార్జితం కట్టుకున్న డబ్బులతోని కట్టుకున్న ఇంట్లోనే ఆయన నికాస్గా పనిచేస్తుండు. ఇవాళ డబ్బులు లేవు, కనీసం మీరు కేంద్రం నుంచి ఏమైనా డబ్బులు రాష్ట్రానికి ఇప్పించినరా? డబ్బులు లేని విషయం మీకు తెలుసు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు కనీసం రాష్ట్రంలో ఉన్న నాయకుల కోసం, కాంగ్రెస్ నాయకుల కోసం, బీఆర్ఎస్ నాయకుల కోసం కాదు, ప్రజల కోసమన్నా మీరు మీ నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడే ధైర్యం లేదా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు అంతేకాకుండా ఇలా నికాస్గా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ మీద ఎన్ని రాష్ట్రాలకు మా సీఎం గారు పోయిండ్రు, ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, ఆ స్పోర్ట్స్లో మన వాళ్ళు పోతే తెలంగాణ నుంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచన మీద ఆయన ఇంత కష్టపడతా ఉంటే ఢిల్లీకి 41 సార్లు పోయిండు, ఢిల్లీకి 52 సార్లు పోయిండు. పోతాడబ్బా, ఆయనకు రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇలా నీలాగా ఏదో దుకాణం నడిపించే పార్టీ మాది కాదు. ఏమున్నా కానీ కూడా క్రమశిక్షణగా క్రియాశీలంగా అక్కడ మా కేంద్రంలో మా ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళతోని 1 కాదు 2 సార్లు వాళ్ళు ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు మేము ఖచ్చితంగా సమాధానాలు చెప్పవలసి వస్తుంది. చెప్తాము, పోతాం. పోయి ఇక్కడ పోయినా కానీ కూడా అడ్మినిస్ట్రేషన్లో నీకేమన్నా ఇబ్బంది అవుతుందా? ఇలా దేంట్లో ఇబ్బంది అవుతుంది? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి ఎందుకో కేసీఆర్ నిన్న మొన్న అసెంబ్లీ నడిచినప్పుడు వచ్చి ఇవన్నీ ఎందుకో ఎల్లబెట్టలేదు? ముఖం లేక మీరు రాక ఇలా మీ పరిస్థితి లేక మీరు ఏదో చెప్తా ఉన్నారు. కానీ నికాసుగా సంవత్సరం నరల మీరు 10 ఏళ్ళు చేయని పని మేము సంవత్సరం నరల చేసినాం. కాకపోతే డబ్బులు లేక సరే 6 గ్యారంటీల మీద కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది, అయినా సరే మేము ఇయ్యము అని మేము ఎక్కడ చెప్పట్లేదు. నికాసుగా ఇలా ఫ్రీ బస్సు మహిళలకు ఎక్కడ పోవాలన్నా ఫ్రీ బస్సు దాదాపు 10,000 కోట్లతోటి మేము ఫ్రీ బస్సు మా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిన్నటికి నిన్న తీసుకున్నట్టయితే ఉగాది సన్నబియ్యం ఇచ్చి మేము ప్రతి ఇంట్లో 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. ఇది
దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే ఇలా చారిత్రాత్మకంగా మిగిలిపోయే ఇట్లాంటి అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా మీరు పెన్ను పేపర్ తీసుకొని నికాసుగా మీరు గతంలో మినిస్టర్లు ఎవరైతుండో వాళ్ళందరినీ ఆడికి ప్రగతి భవన్ పిలిపించుకొని అక్కడ కూర్చొని మీరు రాసుకుంటూ ఫామ్ హౌస్లో కూర్చొని మీరు అన్నీ రాసుకోండి, మేము ఏం చేసినాము మీరు ఏం చేయలేదు. దాని మీద అసెంబ్లీకి మళ్ళా మా వాళ్ళ అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి, అప్పుడు మీకు ఖచ్చితంగా ఆహ్వానం వచ్చేది. మీరు మాట్లాడవలసిన అవసరం మీకు కూడా ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీరు అందరు రావాలి. మీరు 1-2 సార్లు మీ సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ మేము నిన్న మొన్న కూడా ఎవరో తప్పుడు ప్రచారం చేస్తుండ్రు, ఖబర్దార్ చెప్తున్నాం. ఎవడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు సోషల్ మీడియా కానీ తప్పుడు యూట్యూబర్స్ కానీ ఎవరైనా పెడితే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే నికాసుగా మా మంత్రివర్యులు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నికాసుగా పనిచేస్తూ ఉన్నారు. 18 గంటలు లెక్క పెట్టుకోండి. ఈరోజు అసెంబ్లీ సెషన్లో ఏ ఒక్క రోజు కాదు కూడా ముఖ్యమైన విషయాలే తప్ప ఏ రోజు కూడా మా సీఎం రాకుండా ఉండలే. ఎప్పుడన్నా చూసినరా ఇది తెలంగాణ ప్రజలు? కాబట్టి మీకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా నికాసుగా మాతో కలిసి పనిచేయండి. బీఆర్ఎస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, మీకు ఒకవేళ నిధులు తెచ్చేది లేకపోతే, కేంద్రం మీకు ఏం నిధులు ఇవ్వకపోతే మీరుగా రాష్ట్రంలో రేపు ఏ విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో స్థానిక సంస్థల్లో మేము గెలుస్తామని డబ్బా కొట్టుకొని తిరుగుతుర్రో చూద్దాం. ఖచ్చితంగా మా గవర్నమెంటే ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది. మేము ఇంకా కూడా మేము ఒకటే చెప్తున్నా, యువతకు విద్యార్థులకు మీ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా మన ప్రచారాన్ని మనమే చేసుకోవాలి. మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం ఎక్కడ కూడా గవర్నమెంట్లో లేం, కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా. వీటిని తిప్పికొట్టాలంటే మన సైన్యము, మన యువత, మన మహిళలు, మన విద్యార్థులు, మన నిరుద్యోగులే మన కార్యకర్తలు. మనం డబ్బులు ఇవ్వడానికి కూడా మన దగ్గర ఏం ఖజానా పెట్టిపోలేడు కేసీఆర్. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అది మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టనే ఈ నా కొడుకులకు సిగ్గు శరం అనేది ఉంటుంది. కాబట్టి మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా ఏదైనా జరుగుతుంది అంటే హెచ్యు విషయంలో మీరు మాట్లాడతారు. గత ప్రభుత్వంలో హెచ్యులో ఏం జరిగిందో బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఇలా మీరు మాట్లాడాలి. ఏముంది మీకు? గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క భూమిని మొత్తము భూ కబ్జా కోరులు కబ్జా చేయాలని చూస్తే మా గవర్నమెంటు, మా మంత్రివర్యులు, మా బట్టి విక్రమార్క గారు దాన్ని మంచి అడ్వకేట్లను పెట్టి ఏ విధంగా పోవాలని చెప్పేసి ఇలా అది మనం నికాసుగా దాన్ని మన గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని అక్కడ నిజమైన పరిపాలన, నిజమైన వాళ్ళందరికీ కూడా జాబులు ఇవ్వాలి, కంపెనీస్ తేవాలని మనం చేస్తే పక్షులని, జంతువులని, చెట్లని నాశనం చేస్తురని ఇది ఒక ప్రచారం. ఇవన్నీ కూడా బట్టగాల్చి మీ దేశ పని చేయకండి. మీకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఒక్కడే కష్టపడుతుండో ఆయనకు మనం అందరం కలిసి బ్యాక్ బోన్గా ఉండాలి. ఎటు కూడా మన గవర్నమెంట్ వచ్చింది కదా, బీఆర్ఎస్ బీజేపీ లోపారిత ఒప్పందంతో దీన్ని పాడేయాలని చూస్తే ఇదంతా ఏం పప్పులు ఉడకవు, ఖబర్దార్ అని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా నికాసుకుంటారు, నిజాయితీగా ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా భయపడవలసిన అవసరం మాకు లేదు.